సర్వేను సమగ్రంగా పారదర్శకంగా సర్వేను ఇందిరమ్మ ఇంటి సర్వే ప్రొఫార్మాలో ఉన్న ప్రకారం సర్వేను పారదర్శకంగా సమగ్రంగా ఇందిరమ్మ ఇంటి సర్వే నమూనా ప్రకారం సర్వేను వెంటనే ఇలాంటి కొర్రీలు లేకుండా ఇందిరమ్మ ఇంటి సర్వేను సమగ్రంగా పారదర్శకంగా ఆ రకంగానే చేయండి. కానీ అట్లా సర్వే కాకుండా ఇప్పుడు కేవలం పట్టా ఉన్నది అనే వాళ్ళకి కాకుండా ఇవాళ 22తో పాటు మైబాద్ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నారు. పట్టాలు గత ప్రభుత్వాలు ఇవ్వలేదు, మొన్న కొంతమందికి ఇచ్చిండ్రు. పాత పట్టాలు లేదా 50 పట్టాలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇంటి పన్ను ఉన్నటువంటి వాళ్ళు వందల మంది వేల మంది ఇందులో అర్హత ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని నిన్నటిదాకా సర్వే చేసి మళ్ళీ మీరు ఆపడం అనేది కరెక్ట్ కాదు. అదే కాకుండా సాదా బైనామా ప్రకారం కూడా సర్వే చేయాలన్నది, కరెంటు మీటర్ సంబంధించిన రిసిప్ట్ ఉన్నా కూడా సర్వే చేయాలని ఉన్నారు. వీటితో పాటు వాళ్ళ సొంత ప్రభుత్వ స్థలం అయితే ఇలాంటి డాక్యుమెంట్లు లేకున్నా కూడా వాళ్ళ సర్వే చేసి అర్హత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ఎందుకంటే గతంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు కూడా డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళే నివేశన స్థలాలకు సంబంధించిన పేపర్ను వాళ్ళే ఇచ్చి ఎందుకంటే ప్రభుత్వమే కాబట్టి అర్హత ఉన్నది, స్థలం ఉన్నది, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లేవనే పేరు మీద మాత్రం మీరు వాళ్ళ యొక్క అర్హత ఉన్నటువంటి వాళ్ళను ఇందిరమ్మ ఇళ్లకు అర్హత జాబితా లోపల తొలగించకుండా ఈ ఫార్మేట్ కూడా మీకు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆ ప్రకారం మీరు చేయాలి తప్ప మళ్ళీ మీరు కొన్ని మళ్ళీ కొర్రీలు పెట్టేసి అందు నుంచి అర్హులను తొలగించేటువంటి ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అందుకని మీరు ఈ సర్వేను ఆపి మీరు పై అధికారులకు మా యొక్క 22వ వార్డు 36వ వార్డు సిపిఐ కౌన్సిలర్లు ప్రొటెస్ట్ చేసిందని చెప్పి దాని తర్వాతనే మీరు నిర్ణయం తీసుకుని అప్పటిదాకా మాత్రం దయచేసి మా అందరికీ కూడా సహకరించాల్సిందిగా కోరుతాం. ఈ రకాల ఈ అర్హత ఉన్న వాళ్ళు, ఇంటి పట్టా ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నవాళ్ళు, కరెంటు మీటర్ ఉన్నవాళ్ళు, సాదా పైన ఉన్న వాళ్ళు అందరూ అర్హులు అని చెప్పింది. మీరు మైబాద్ మున్సిపాలిటీ పరిధిలో మీరు కమిషనర్ ఆదేశాలని పేరు మీద మీరు వాళ్ళను కనీసం ఎలిజిబిలిటీకి అవకాశం ఇవ్వకుండా చేసేటువంటి సర్వేను మీరు ఆపండి. ఖచ్చితంగా ఇదంతా జరిగిన తర్వాత మీరు సర్వే నిర్వహించాలి తప్ప ఇట్లాంటి తప్పుడు పద్ధతి లోపల ఇష్టం వచ్చినట్టు సర్వే చేసి అందులో అర్హులను కూడా ఏదో ఒక కొర్రీలతోటి మరి రిజెక్ట్ చేసి ఆ జాబితాను కుదించాలి అనేటువంటి ప్రయత్నం వద్దు. ప్రభుత్వమే అంటే దేవుడు వరవిచ్చిన పూజారి అడ్డమడ్డట్టు ప్రభుత్వమే చెప్తాను. మీరు అధికారులు సార్ అడుగున్నా సార్ ఒక పట్టా ఉన్న వాళ్ళకు మాత్రమే సారు చేస్తా అంటాడు, పట్టా లేని వాళ్ళకు చేయనంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అదేవిధంగా పట్టా ఉన్న వాళ్ళకే చేస్తానంటారు. మరి మనకు జీవో నెంబర్ వచ్చిన ఇందిరమ్మ పట్టా సంబంధించిన సర్వేలో ఏమున్నాయి సార్? మనకు డీ ఫామ్ పట్టా ఉన్నాయాలి, సాదా బైనామా ఉన్నాయాలి, ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నా కూడా అర్హత చేయండి, కరెంటు బిల్లు ఉన్నా కూడా అర్హత చేయమని చెప్పి ఉన్నది కదా సార్. మరి ఆన్లైన్ ఉన్నది, మీ ఫార్మేట్ నా దగ్గర ఉన్నది. నీ ఫార్మేట్ తీసుకున్నా ఆన్లైన్ నుంచి తీసుకొని అడిగిన సార్ ఇప్పుడు ఇక్కడ చాలా చోట్ల ఇట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు మా వాళ్ళ జరిగినందుకు నేను ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నాయి సార్, కరెంటు బిల్లు ఉన్నాయి సార్, సాదా బైనామాలు ఉన్నాయి సార్, తర్వాత పట్టాలు 58 జీవో ఇచ్చినాయి సార్, గతంలో కూడా పట్టాలు ఇచ్చినాయి ఇప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు మేమైతే ప్రొటెస్ట్ చేసిన సార్ నేను ఓకే సార్ ఓకే సార్ మంచిది సార్. న్యూస్ ఎవరిని డెమోక్రటిక్ గా ప్రొటెస్ట్ చెప్తాం సార్.